ఒకసారి దాన్ని సరి చేసుకోండి మీరు. నేను వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి సరి చేసుకోండి ప్లీజ్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కట్టాగద్ది గారు ఇప్పుడు మాట్లాడండి. ఏంటి మరి చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి కలెక్టర్ల సదస్సులు ఏం మాట్లాడారో చూపించాం, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో చూపించాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది రాంగ్ అనేటటువంటి ఒక మెసేజ్ వెళ్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి ఒకసారి ప్లీజ్. మీరే చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేశారు. బాధ్యత ఉన్నవాడికి బాధ్యత లేని వారికి ఉన్న తేడాని జనానికి మీరు చాలా క్లియర్ గా చూపించాడు. బాధ్యత ఉన్నవాడు బాగా పనిచేయాలని చెప్తాడు, బాధ్యత లేని వాడు అవతలను తిట్టమని చెప్తాడు. తిట్టమని చెప్పడం కరెక్ట్ అని ఎప్పుడైనా చూస్తామండి? అసలు తిట్టమంటం ఏంది, విమర్శించమంటం కూడా వేరు. మళ్ళా తిట్టమంటం ఏంది, ఆ పదం ఏంటి అసలు? తిట్టడం ఏంది అసలు? కలెక్టర్ పని తిట్టడమా? కేవలం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మెకానిజం బాగా పనిచేయాలని వాళ్ళకి హితబోధ చేయాలి. మన ప్రభుత్వ లక్ష్యాలను మనం చేరుకోవాలి, ప్రజలకి మెరుగైనటువంటి సర్వీసులు ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్లకి హితబోధ చేయాలి. పెద్దన్న పాత్రలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ కలెక్టర్లకు తిట్టండి అని చెప్పడం ఏంటి? బాధ్యత రాహిత్యం ఇది. రెండోది, ఇందాక కోటి సంతకాల గురించి వచ్చింది కాబట్టి నేను ఒక పదం చెప్తానండి. 1,04,11,136 సంతకాలు సేకరించామని వాళ్ళు చెప్తున్నారు. ఆ 11 ఏందో నాకు అర్థం కాలేదు. 10 దాంట్లో 11 చూసుకుంటారు. ఆ 11కి వైసీపీకి ఉన్న అవినాభావ సంబంధం, సరే అది నాకు సంబంధం లేని విషయం. కానీ మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు? 4,86,00,000 ఉన్నారు ఒక అంచనాగా. సరే 2026లో జనగణన జరిగింది, కరెక్ట్ లెక్కలు వస్తాయి. కానీ నాకున్న ఒక అంచనాగా 4,86,00,000 మంది ఉన్నారు. ఈ పైన 86 లక్షలు తీసేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళకి మెడికల్ కాలేజ్ తెలియదు, పీపీపీ తెలియదు, వాళ్ళ సంతకాల సేకరణలో పాల్గొన్నారు కాబట్టి. సరే పైన తర్వాత వృద్ధులు, మంచాన పడ్డ వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, కొద్దిగా వాళ్ళు ఆ సంతకాలు పెట్టే పరిస్థితిలో లేని వాళ్ళని కూడా పక్కన పెట్టండి. ఇతర రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళని కూడా పక్కన పెట్టండి. అంటే హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో జాబుల కోసం వలస వెళ్ళిన వాళ్ళని పక్కన పెట్టండి. ఇతర దేశాలకు పోయిన వాళ్ళు సెట్ అయిన వాళ్ళని కూడా పక్కన పెట్టండి. 4 కోట్ల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా అనుకుంటే, ఈ 4 కోట్ల మందిలో 1 కోటి పైన సంతకాలంటే ప్రతి నరుగుల్లో లేదా ప్రతి ముగ్గుల్లో ఒక సంతకం తీసుకుని ఉండాలి. ప్రతి నరుగుల్లో, ప్రతి ముగ్గుల్లో ఒక సంతకం తీసుకుని ఉండాలి. అంటే వైసీపీ ప్రతి వాడికి వెళ్ళుండాలి, ప్రతి ఇంటికి వెళ్ళుండాలి. కానీ రియాలిటీలో మనకు అది కనపడిందా? ప్రతి ఇంటికి వెళ్లకుండా, ప్రతి వాడికి వెళ్లకుండా, మాకు మీటింగులు పెట్టకుండా ఎలా సంతకాలు సేకరించింది? అంటే పోర్చుగీస్ సంతకాలు చేశారా? పోర్చుగీస్ సంతకాలు చేశారా? రెండోది, చాలా మందిలో సంతకాల కోసం పోతే భయం ఉంటది. వీళ్ళు సంతకాలు దేనికోసం పెట్టించుకుంటున్నారు అనే ఒక భయం ఉంటది. జనరల్ గా నిరక్షరాస్యుల్లో చదువుకున్న వాళ్ళకి భయం ఉంటది. వాళ్ళేమో అంత ఈజీగా సంతకాలు పెట్టరు. కానీ మనం ఎక్కడా కూడా ఇది చూడలేదు అసలు. మనకు తెలియకుండా సంతకాల సేకరణ జరిగింది. మీడియా కెమెరాలు కంటపడకుండా జరిగింది, మాక్ మీటింగులు లేకుండా జరిగింది. సహజంగా ఇలాంటి ప్రోగ్రాంలు కమ్యూనిస్టులు చేస్తారండి. కమ్యూనిస్టులు పెట్టుకుంటారు జనరల్ గా. వాళ్ళ ఉద్దేశం ఏంది? 1 కోటి సంతకాల ప్రోగ్రామ్ అని పెట్టుకున్నారు అనుకోండి, 1 కోటి సంతకాలు తీసుకోవడం వాళ్ళ ఉద్దేశం కాదు, వీలైనంత మందిలోకి సబ్జెక్ట్ తీసుకెళ్ళటం వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏం చేస్తారు? గ్రామ చౌరస్తాల్లో లేదు పబ్లిక్ ప్లేసెస్ లో మాక్ మీటింగ్లు పెడతారు. ఇగో ఈ కారణం ఇచ్చా మేము సబ్జెక్ట్ తీసుకెళ్తున్నాం, మీ సంతకాలు మాకు కావాలని వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి సంతకాలు సేకరిస్తారు. పబ్లిక్ ప్లేసెస్ లో టెంట్ వేసుకొని మరి వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అలా టెంట్ వేసి వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకుంది ఎక్కడ? కనీసం మెడికల్ కాలేజీల ముందన్న టెంట్ వేసి వైసీపీ మాక్ మీటింగ్లు పెట్టి, ఇగో మేము ఈ కారణం ఇచ్చా, మేము స్టబుల్ చేస్తున్నాము, మీరు సంతకాలు పెట్టండి అని అడిగారా? మనకు కనపడలేదు కదా ఎక్కడా కూడా. ఇది జరగకుండా 1 కోటి సంతకాలు ఎలా వస్తాయి? 1 కోటి సంతకాలు అంటే 1 కోటి మందితో సంతకాలు తీసుకోవడానికి కాదు. ఒక సబ్జెక్ట్ మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ని జనాల్లోకి విరివిగా తీసుకెళ్లటం, ఎక్కువ మాక్ మీటింగ్లు పెట్టడం, ప్రజల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయటం, ఆ సబ్జెక్ట్ ప్రజల్లో విరివిగా చర్చ పెట్టడం. కానీ అది లేకుండా 1 కోటి సంతకాలు తీసుకున్న ఆఫీసులో కూర్చొని 1,00,000 మంది 100 సంతకాలు గిగితే 1 కోటి అయిపోతాయి. అదే 1,00,000 మంది 500 సంతకాలు గిగితే 5 కోట్లు కూడా అయిపోతాయి. పెద్ద విషయమే ఉంది. అది కాదు కదా. బాధ్యత లేని పార్టీ బాధ్యత లేకుండా చేసే పనులు ఇట్లా ఉంటాయి. సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు సరే సంతకాలు కరెక్టా కాదా? ఇప్పుడు సంతకాలు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన నెంబర్ 1. నెంబర్ 2, గతంలో చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలా, మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత మాది అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు కాల్ రగరేసి చెప్తున్నారు. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఉందండి, ఉంది. సరే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ సాధించారని చెప్తున్నారు కదా, సంతోషం. వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు? 2020లో శాంక్షన్ అయ్యని చెప్తున్నారు.
2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు కంప్లీట్ చేయాలి? 17 మెడికల్ కాలేజీలు, 4-5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. వాళ్ళే చెప్తున్నారు 5 మెడికల్ కాలేజీ కంప్లీట్ అయినా ఇంకా మిగతా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్తున్నారు. మిగతా నిర్మాణ దశలో అని చెప్తే నా మొత్తం 17 మెడికల్ కాలేజీని 5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 4 సంవత్సరాలు అని 4 మెడికల్ కాలేజీలు కట్టడానికి 4 సంవత్సరాలు పడితే 17 మెడికల్ కాలేజీ కట్టడానికి 2034 పట్టిద్దా? ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? సరే ఇదన్నా కనీసం 5 చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి? 2024 వరకు 2019-24 మధ్య కాలంలో కనీసం 5 వాళ్ళు కంప్లీట్ చేశారు. 5కి అనుమతులు వచ్చినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం 1 కూడా తీసుకురాలా. మేము కనీసం 5, సరే 17 పక్కన పెట్టండి, 5 తీసుకొచ్చారు కదా. దానికి మీ దగ్గర ఆన్సర్ ఏంటి? దానికి కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక దానికి మీరు అన్నదానికి కూడా సబ్జెక్ట్ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. తర్వాత ఇప్పుడు కోట ప్రభుత్వం చెప్తుంది 2028 లోపు పిపిపి మోడల్, ప్రైవేటీకరణ కాదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ 2028 లోపు 17 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేశారని చెప్తున్నటువంటి 5 మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసి నోటీసులు ఇచ్చింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప మెడికల్ కాలేజీకి కూడా ఎన్ఎంసి నోటీసులు ఇచ్చింది. సరైన సౌకర్యాలు లేకుండా, ప్రొఫెసర్స్ నియామకం లేకుండా మెడికల్ కాలేజీ క్లాసులు ఎలా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నోటీసులు ఇచ్చున్నారు, పర్మిషన్స్ ఇచ్చులే, నోటీసులు ఇచ్చున్నారు. మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను స్టార్ట్ చేశారని చెప్తున్నటువంటి 4-5 మెడికల్ కాలేజీలో 35% కన్వీనర్ కోటా ఇచ్చారు. 35%, 15% ఆల్ ఇండియా కోటా పక్కన పెట్టండి, 50% సీట్లని ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షలకి, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలకి సీట్లు అమ్మారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ఎందుకు అమ్మారు అనేది సమాధానం రావాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తానండి, ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్తుంది? అజమాయిషీ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంటది, మెయింటెనెన్స్ కేవలం ప్రైవేట్ చేతుల్లో ఉంటది. దాన్ని కూడా ఏం చేస్తాం? 35% ఉన్న కన్వీనర్ కోటాను 50% చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 35% కన్వీనర్ కోటా ఇస్తే ఇప్పుడు పిపిబి మోడల్లో 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకొచ్చేసి 50% కన్వీనర్ కోటా ఇస్తామని చెప్తుంది. అంటే 15% కన్వీనర్ కోటా పెంచుతామని చెప్తుంది. ఎవరికి లాభం కన్వీనర్ కోటా పెంచితే? సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే. కార్తీక్ గారు నాది స్ట్రైట్ క్వశ్చన్. చిన్నపరెడ్డి గారి ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టండి. కన్వీనర్ కోట ఆయన 3 జీవోలు ఇచ్చాడు, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. 3 జీవోలు ఇచ్చారు, కన్వీనర్ కోట సంబంధించి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాదు. ఇక్కడ విషయం ఏంటంటే చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము 17 మెడికల్ కాలేజీలకి నిర్మాణానికి స్టార్ట్ చేశాం, 5 మెడికల్ కాలేజీలు మీరు చెప్పినట్టే పూర్తి చేశాం. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకని తీసుకురాలేదు? దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎస్. ఒక విషయం రియాలిటీ ఏంటంటే, ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ, విజయవాడలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ తో సహా అన్ని చంద్రబాబు నాయుడు గారి సమయంలో శాంక్షన్ అయినటువంటివి అయ్యే. ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉందండి, ఎందుకు ఆ పేరు ఎప్పుడు పెట్టారు? ఎవరి టైంలో కంప్లీట్ అయితే ఆ పేరు పెట్టుంటారు, మీరే ఆలోచించుకోండి. నేను కొత్తగా చెప్పవసరం లేదు. కాకపోతే ఏంటంటే, ఒకప్పుడు మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి శాంక్షన్ తక్కువ అవుతున్నాయి, ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా అవుతున్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత 2020 తర్వాత మెడికల్ కాలేజీలు ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా చాలా శాంక్షన్ అయింది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంది అనేది పక్కన పెట్టేస్తే, ఎంతవరకు నిర్మాణం చేపట్టింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం ఇప్పుడు సిద్ధంగా ఉంది. గతం యూపీఏ గవర్నమెంట్ తో పోలిస్తే అది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయం. ఎన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయాలని దానికి సంబంధించి ఇప్పుడు శాంక్షన్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 2020లో. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయ్యాలోనే దానికి ప్రతిపాదనలు పోతే కార్తీక్ గారు ఒక్క నిమిషం మేడం సార్ నేను ఇక్కడ